థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ ను ప్రశ్నించిన పోలీసులు ఈ కేసులో A18 గా మైత్రి మూవీ మేకర్స్ ను చేర్చారు. A1 నుంచి A8 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం మేనేజర్ ఉండగా A9, A10 గా సంధ్యా థియేటర్ సెక్యూరిటీ మేనేజర్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ని చేర్చారు. A11 గా అల్లు అర్జున్ ను చేర్చిన చిక్కడపల్లి పోలీసులు A12 నుంచి A17 వరకు బౌన్సర్లు అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇక A18 గా మైత్రి మూవీ మేకర్స్ ను పోలీసులు చేర్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ ను ప్రశ్నించిన పోలీసులు ఈ కేసులో A18 గా మైత్రి మూవీ మేకర్స్ ను చేర్చారు. A1 నుంచి A8 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం మేనేజర్ ఉండగా A9, A10 గా సంధ్యా థియేటర్ సెక్యూరిటీ మేనేజర్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ని చేర్చారు. A11 గా అల్లు అర్జున్ ను చేర్చిన చిక్కడపల్లి పోలీసులు A12 నుంచి A17 వరకు బౌన్సర్లు అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇక A18 గా మైత్రి మూవీ మేకర్స్ ను పోలీసులు చేర్చారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే అల్లు అర్జున్ విచారణ తర్వాత మరొక కీలకమైనటువంటి అంశం వెలుగు చూసింది. మొత్తం ఈ కేసులో 18 మందిని నిందితులుగా చేరుస్తూ కూడా పోలీసులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ యొక్క స్టేట్మెంట్ కూడా పూర్తయింది. ప్రస్తుతం అయితే మాత్రం మైత్రి మూవీ మేకర్స్ కి సంబంధించినటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చారు. నవీన్ ఎర్నేని, మరోవైపు రవిశంకర్, వీరిద్దరిని కూడా నిందితులుగా చేరుస్తూ పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. A1 నుండి A8 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యము, తర్వాత మేనేజర్లు ఉన్నారు. మరోవైపు A9 నుంచి A10 సెక్యూరిటీ సిబ్బంది, మరోవైపు సంధ్యా థియేటర్ సెక్యూరిటీ మేనేజరు, ఫ్లోర్ ఇన్ఛార్జు, వీరిని A9 నుండి A10 వరకు చేర్చడం జరిగింది. ఇక A11 గా అల్లు అర్జున్ ఉన్నాడు. A11 అల్లు అర్జున్ వల్లనే రేవతి మహిళ ప్రాణాలు కోల్పోయిందనేటువంటి అంశాన్ని ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కానీ ఈరోజు విచారణ తర్వాత తొక్కిసలాట ఏ విధంగా జరిగింది ఏంటనేటువంటి అంశాలన్నిటిపైన కూడా అల్లు అర్జున్ నుంచి సమాచారాన్ని రాబట్టారు. దాదాపు 20 ప్రశ్నలకు పైగానే అతని పైన సంధించి అతను చెప్పినటువంటి సమాధానాలన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక A12 to A17 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ బౌన్సర్స్, వీళ్ళు అల్లు అర్జున్ బౌన్సర్స్ వచ్చేసి సంతోష్, మరోవైపు శరత్ బన్ని అల్లు అర్జున్ మేనేజర్ నిందితుడిగా చేర్చడం జరిగింది. రమేష్ అనేటువంటి సెక్యూరిటీ టీంలో రమేష్ను కూడా చేర్చడం జరిగింది. మరోవైపు సెక్యూరిటీ టీంలో ఉన్నటువంటి రాజును కూడా నిందితుడిగా చేర్చారు. ఇక వినయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, అతన్ని కూడా నిందితుడిగా చేర్చారు. ఇక పర్సనల్గా పర్వేజ్ అనేటువంటి బాడీ గార్డు, అతను అల్లు అర్జున్కి పర్సనల్ బాడీ గార్డు, అతను అనుచితంగా ప్రవర్తించాడనేటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని వీడియోలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత A17 గా పర్వేజ్ను కూడా చేర్చడం జరిగింది. ఇక A18 అయితే మాత్రం మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ను కూడా A18 గా చేర్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. వారికి కూడా 1-2 రోజుల్లో నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతారు. వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తారు. ఈ కేసులో 5 మంది సాక్షులను పెట్టడం జరిగింది. 5 మంది స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. చనిపోయినటువంటి రేవతి భర్త ఇచ్చినటువంటి స్టేట్మెంటు, ప్రత్యక్షంగా అక్కడ చూసినటువంటి 5 మంది సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అల్లు అర్జున్ అరెస్ట్ కంటే ముందే ఆ సాక్షులను కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. మరోవైపు అల్లు అర్జున్ యొక్క బెయిల్ ఏదైతే ఉందో, మధ్యంతర బెయిల్ ఉందో, ఆ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు రేపు ఉదయం ఒక పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు పుష్ప 2 వల్ల అన్ని సినిమాలకి కూడా బెనిఫిట్ షోస్ను రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. మరోవైపు జీవోలను కూడా, అంటే ఎక్కువ రేట్లు పెంచుకోవడానికి జీవోలను ప్రతి సినిమాకి ఇచ్చేది, కానీ ఇప్పుడు అలా లేకుండా పూర్తి స్థాయిలో
సాధారణంగానే ఉంటుందనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ఇప్పటికే నిర్మాతలు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దిల్ రాజు నాయకత్వంలో సీఎంను రేపు కలవబోతున్నారు. జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా సీఎంకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. మరోవైపు ఈ భాస్కర్ కుటుంబం ఎవరైతే రేవతి భర్త భాస్కర్ కూడా పూర్తి స్థాయిలో ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా అండగా ఉంటుందంటూ కూడా కొద్ది నిమిషాల క్రితమే దిల్ రాజు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. మరికొద్దిసేపట్లో దిల్ రాజు అయితే మాత్రం అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్తో కూడా మరి కాసేపట్లో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్తో చర్చించిన తర్వాత రేపు దిల్ రాజు నాయకత్వంలో ప్రొడ్యూసర్స్ అందరూ కూడా సీఎంను కలిసేటువంటి అవకాశం ఉంటుంది. కొద్ది నిమిషాల క్రితమే సీఎంతో దిల్ రాజు కూడా భేటీ ముగిసింది కాబట్టి ఆ భేటీ తర్వాత రేపు కానీ ఎల్లుండి 2 రోజుల్లో సీఎంను కలిసి వారికి జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, నెక్స్ట్ సినిమాలకు ఏ విధంగా ప్రభావం ఉండబోతుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తామనేది ప్రస్తుతం నిర్మాతలు కూడా చెప్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్పై కేసు నమోదైన తర్వాత మొదటిసారిగా ఈరోజు నోటీసులు జారీ చేసి అతన్ని 3.5 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక రెండోసారి కూడా అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రెండోసారి నోటీసులు ఇచ్చిన తర్వాత ఎక్కడైతే దుర్ఘటన జరిగిందో సంఘటన జరిగిందో ఆ ప్రాంతంలోనే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈరోజు విచారణకు అల్లు అర్జున్ పూర్తిగా సహకరించాడని, ఏ క్వశ్చన్ అడిగినప్పటికీ కూడా దానికి సమాధానాలన్నింటినీ కూడా చెప్పాడనేటువంటి అంశాన్ని ఒక పోలీసు ఉన్నతాధికారి ఆఫ్ ది రికార్డ్ చెప్పినటువంటి మాట. మరో 2 రోజుల్లో అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చిన తర్వాత రెండోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా అదే రోజు పూర్తి చేస్తారనేటువంటి సమాచారం అయితే అందుతుంది. రైట్.